తమకు ఉన్న దానిలో శక్తి వంచన లేకుండా తోటివారికి సహాయం చేయాలని బైబిల్ గ్రంథంలో పేర్కొనడం జరిగిందని దానికి అనుగుణంగా మెస్సియా ఫెలోషిప్ తరపున సజ్జా రత్నకుమార్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో సమాజం ఉండాలి, శాంతియుతమైన విధానాలతో ముందుకు వెళ్లాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని బోధనలు చేయడంతో పాటు ఆచరణ ద్వారా 10 మందికి స్ఫూర్తిగా ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డులోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో మెస్సియా ఫెలోషిప్ చైర్మన్ సజ్జా రత్నకుమార్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ప్రజలకు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కొక్కరికి వారం రోజులకు సరిపడా కూరగాయలను ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్, ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ మాట్లాడుతూ మెస్సియా ఫెలోషిప్ చైర్మన్ సజ్జా రత్నకుమార్ ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు మహిళలకు శిక్షణనిచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో ఉండి స్వదేశంలో సంఘం ఏర్పాటు చేసుకుని దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. వారం రోజులకు సరిపడా కూరగాయలు ఒక వ్యక్తిగా 3,000 మందికి ఇవ్వటం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఏదైతే ఆ దేవదేవుడు చెప్పారో పవిత్రమైన బైబిల్ గ్రంథం ద్వారా చెప్పబడిన వాక్యాలను తోటి వాటికి సహాయం చేయండి, మనకున్న దాంట్లో మీకు శక్తి వంచన లేకుండా ఇతరుల యొక్క అవసరాల కోసం తోడ్పడిందని చెప్పిన దానికి అనేక మంది సంఘస్థులు సమాజం కూడి చక్కటి ప్రార్థనలు జరిపి వారి యొక్క అవసరాలు లేకపోతే వారికి ఉన్న ఇబ్బందుల నుంచి ఆ దేవుడు కాపాడమని చెప్పడమే కాకుండా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో సమాజం ఉండాలి, శాంతియుతమైన విధానాల్లో ముందుకు వెళ్ళాలి, ఒకరికొకరు సాయం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి చక్కటి బోధనలు తెలిపే రత్నకుమార్ గారికి ఎంతో ఉన్నత విద్యలు అభ్యసించి విదేశాల్లో ఉండి ఇక్కడ స్వదేశంలో తన ఒక సంఘం ఏర్పాటు చేసుకుని ఆ సంఘం ద్వారా అనేక మందికి సర్వీస్ చేస్తున్న రత్నకుమార్ గారి మనస్ఫూర్తిగానే అనంతరం డాక్టర్ సజ్జా రత్నకుమార్ మాట్లాడుతూ నేడు 26 నుంచి 30 టన్నుల కూరగాయలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశామని, పట్నం నలుమూలల నుంచి పేద ప్రజలు అనేక మంది వచ్చారని తెలిపారు. వారం రోజులకు సరిపడా 8 రకాల కూరగాయలను ప్రజలకు అందజేశామని చెప్పారు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని యేసు ప్రభు చెప్పాడని, ప్రజలకు దేవుని ప్రేమను చూపించడానికి, కష్టాల్లో ఉన్నవారికి ఉపశమనం కల్పించడానికి ఈ కార్యక్రమం చేశామన్నారు. మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నామని, ఉచితంగా పేదలకు ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. పేద ప్రజలు అనేక మంది వచ్చి మేము ఇచ్చినటువంటి 8 రకాల కూరగాయలు తీసుకుని వెళ్ళారు. ఆ 8 రకాల కూరగాయలు ఒక వారానికి అందరికీ కూడా సరిపోతాయి. ఎందుకు చేశామంటే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడుగా ప్రజలకు దేవుని ప్రేమను చూపించడానికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. అంత మాత్రమే కాదు కానీ ఎందరో అవసరంలో ఉన్నారు, కష్టాలు గుండా ఇబ్బందులు గుండా వెళుతున్నారు. ఆ కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించడానికి ఈరోజు యొక్క కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేశాము. కొన్ని వందల మంది వచ్చారు. దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాము.